అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ప్రచారంలో అభ్యర్థులు తన్నములకలయ్యారు. ఈ నేపథ్యంలోనే సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నాం. సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ అభ్యర్థి రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. సత్యవేడులో మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకోటి ఏంటంటే, మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సత్యవేడు ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు? ముందుగా నన్ను ఆశీర్వదించి నా మీద నమ్మకం ఉంచి నన్ను సత్యవేడు నియోజకవర్గానికి అభ్యర్థిగా పంపించిన మా జగనన్నకి, అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారికి, మా సోదరుడు మిథున్ రెడ్డి గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే మీరన్నట్టు నాకు సత్యవేడులో మంచి ఆదరణ లభిస్తుంది. ఎలాగో ఉంటుంది అనుకున్నాను, కొత్త నియోజకవర్గం కాబట్టి. కానీ నాయకులందరూ కూడా సమన్వయంతో నన్ను తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేసి ప్రజలకి ఇతను చాలా మంచి వ్యక్తి అని చెప్పి, వాళ్ళు కూడా నాకన్నా ముందు మా గంగాధరంలో వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే కనుక్కున్నారు ఎలాంటి వ్యక్తి అని. వాళ్ళు ఆ బేరీజు వేసుకొని మీకు రాజేష్ మంచివాడు, అభివృద్ధి చేస్తాడని నన్ను పరిచయం చేస్తున్నారు ప్రజలందరికీ కూడా. ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆదరిస్తున్నారు. నన్ను ముందుకు తీసుకెళ్ళి మిమ్మల్ని గెలిపిస్తాము, మా నియోజకవర్గంలో అభివృద్ధి తక్కువ ఉంది అని చెప్పారు. వాళ్ళకి నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నాను. సార్, ప్రధానంగా అంటే మీకు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంతో అవినాభావ సంబంధం ఉంది, అక్కడ రిలేషన్షిప్ ఎక్కువ ఉంది. కానీ ఇది సత్యవేడు దానికి డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎలా భావిస్తున్నారు? అక్కడ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం మీరు ప్రజలకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? గంగాధర్ నెల్లూరు దాదాపు 30 ఏళ్ళుగా నాకు పరిచయాలు ఉన్నాయి. అక్కడ టికెట్ రావాల్సింది కొన్ని కారణాల వల్ల మార్పు జరిగింది, ఉన్న వాళ్ళకి ఇవ్వటము. నాకు జగనన్న, మన మిథున్ రెడ్డి అన్న, మన పెద్దిరెడ్డి గారు పిలుచుకెళ్ళి జగనన్న దగ్గర పరిచయం చేసి రాజేష్ మంచి వ్యక్తి అని నేను చెప్పిన తర్వాత సరే సత్యవేడుకి వెళ్ళమన్నారు. సత్యవేడులో అభివృద్ధి చాలా తక్కువ ఉంది. ముందున్న ఎమ్మెల్యే ఏం చేశాడో నాకు తెలియదు, వాళ్ళతో నాకు సంబంధం లేదు. నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే రోడ్స్, డ్రైనేజెస్, శ్మశానాలకి దారులు, శ్మశానాలు ప్రాపర్గా లేవు ఎక్కడ. మరి ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు. గంగాధర్ నెల్లూరులో కూడా డెవలప్మెంట్ జరిగింది బాగానే, కానీ ఇక్కడైతే చాలా తక్కువ డెవలప్మెంట్ ఉంది. అది ఆయన నిర్లక్ష్యం వల్ల కావచ్చు, దేనివల్ల కావచ్చు. ప్రజలందరూ కూడా నాకు విన్నవించుకుంటున్నారు, మీరు కూడా అలా ఉంటారా, ఇలా ఉంటారా, పాత వాళ్ళలాగా ఉంటారని. నేను ఖచ్చితంగా పాత వాళ్ళలాగా మాత్రం ఉండను. మాకు అభివృద్ధి జయం. ఎందుకంటే మా అమ్మగారు అభివృద్ధి చేయబట్టే కదా 5 టర్ములు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. లేదంటే ఎవరు కానీ యాక్సెప్ట్ చేయరు కదా. వారు మాకు నేర్పింది ప్రజలకి సేవ చేయటమే కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి నేను సేవ చేసేదానికి మేము ముందు ఉంటాను. స్థానికేతరులు అనే నినాదంతో అటు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు అక్కడ పబ్లిక్ని ఏ విధంగా ఆకట్టుకుంటారు? అట్ ది సేమ్ టైం అక్కడ మన సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కువ ఉంది, ఇండస్ట్రియల్ జోన్ ఉంది. అక్కడ యువతకి ఎలాంటి భరోసా ఇస్తారు? స్థానికేతరుడు అనేది అది అసలుకి అది ఎప్పుడో వెళ్ళిపోయింది ఆ గీత. అది అలా ఫస్ట్లో ఉండింది. ఆ గీత దాటేసి మేము చాలా ముందుకున్నాము. స్థానికేతరుడు అనేది అభివృద్ధిలో ఉండదు. జనాలకు కావాల్సింది అభివృద్ధే, కానీ లోకల్ వాడ బయటవాడ అనేది అవసరం లేదు. మీ మదర్ గారు అక్కడ క్లినిక్ కూడా ప్రాక్టీస్ చేశారు. చెప్తాను, ఎందుకంటే నేను 5వ తరగతి అక్కడే చదివాను, క్లినిక్ 1 ఇయర్. ఇప్పుడు కూడా నేను చూసాను, ఆ ఇల్లు అట్నే ఉంది. ఇప్పుడు కూడా అది పాడుపడింది, ఎవరు లేరు. మెయిన్ రోడ్లోనే టవర్ క్లాక్ ఎదురుగా చూడటం జరిగింది. నేను చదివిన 1 ఇయర్ చదివిన స్కూల్ కూడా అది కొట్టేసి పెద్ద స్కూల్ ప్రైవేట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని చేస్తున్నారు. మొన్నే నాకు తెలిసింది, నేను ఆ స్కూల్లోకి వెళ్ళి వచ్చాను మళ్ళీ. అలాగే నేను బంధుత్వం కూడా నాకు ఎక్కువ ఉంది అక్కడ. మన పిచ్చటూరు మండలము, నాగలాపురం మండలం అంతా కూడా నాకు బంధుత్వాలు ఉన్నాయి. అలాగే మా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ ఉండే ఫ్రెండ్స్కి అక్కడ సర్కిల్ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నన్ను వచ్చి మా పలానా ఫ్రెండ్స్ మనోళ్ళు ఉన్నారా అనేసి నాకు చెప్పడము, మా స్కూల్ ఫ్రెండ్స్ కానీ అందరూ తీసుకెళ్ళి పరిచయాలు చేస్తున్నారు. నాకు స్థానికేతర అనేది లేదండి. సార్, ఇవాళ అంటే ఇది మొన్నటి వరకు మీ పార్టీలోనే ఉంటూ ఇవాళ ప్రతిపక్షంలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. అతని మీద ఉన్న వ్యతిరేకత మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందని భావించవచ్చు? ఖచ్చితంగా వ్యతిరేకత నాకు ప్లస్ అవుతుంది. ఆయన ఉన్న క్యాండిడేట్ ఇంకొకరు ఉన్న గెలుపు జగనన్న నాకు తోడుగా ఉన్నాడు. మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు తోడుగా ఉన్నారు. అలాగే నా ప్రవర్తన కానీ, నా నీతి నిజాయితీ కానీ, మాకు అమ్మగారు నేర్పించినవి కానీ నాకు ఉన్నాయి ఆయుధాలు. నన్ను ఖచ్చితంగా ప్రజలు అటు సైడ్ ఎవరైనా కానీ క్యాండిడేట్ ఆదిమూలం ఉంటే ఆయన ప్రజల్లో తెచ్చుకున్న చెడ్డ పేరుని నాకు ప్లస్ అవ్వచ్చు, ఇంకొద్దిగా పెరగచ్చు. ఆయన ఉన్నా లేకపోయినా ఎవరు క్యాండిడేట్ అయినా గెలుపు అయితే నాది. అక్కడ ఖచ్చితంగా మళ్ళీ కూడా వైఎస్ఆర్ జెండా పాతుతాం. ఇవాళ మీరు అభ్యర్థిగా
సత్యవేడు నియోజకవర్గంలో వాడవాడలా తిరుగుతున్నారు, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. కానీ అక్కడ మీరు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి భరోసా ఇస్తారు? రేపు ఎమ్మెల్యేగా అయితే అక్కడ ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు? యువతకి ఎలాంటి భరోసా ఇస్తారు? రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడతారు మీరు? ఏంటి? యువతకి ఖచ్చితంగా అక్కడ శ్రీ సిటీ ఉంది కాబట్టి ఇప్పటివరకు ఒక ఆరోపణ ఉంది, అక్కడ ఎక్కువ జాబ్స్ ఇవ్వటం లేదు లోకల్ వాళ్ళకని ఉద్యోగాలు. దాన్ని నేను రెక్టిఫై చేసి నేను జగనన్న దాకా తీసుకెళ్ళి ఖచ్చితంగా మా సీఎం గారికి చెప్పి నేను అక్కడ లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేదానికి యువతకు నేను ఖచ్చితంగా భరోసా ఇస్తాను. అలాగే అక్కడ గ్రామాలకు కూడా రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానాలు నేను ఆ మొత్తము నోట్ చేసుకుంటున్నాను మా పిఏని పెట్టుకొని. అవి ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఒక 1 month 2 months గ్యాప్ తర్వాత నేను మళ్ళీ ఒకసారి విజిట్, నేను ప్రతి విలేజ్ నేను టచ్ చేస్తాను ఖచ్చితంగా 100%. ఎందుకంటే మా అమ్మగారు చేస్తున్నది కూడా అదే. దాన్ని ఒకసారి ఎలక్షన్ కనిపించి మళ్ళీ 5 సంవత్సరాలు కనిపించేది అనేది మా దగ్గర ఉండదు. అది మా పెద్ద ఆయన దగ్గర మేము నేర్చుకునేది కూడా, పెద్దిరెడ్డి గారి దగ్గర కూడా మేము నేర్చుకునేది అదే. ఆయన కూడా మధ్య మధ్యలో రూట్ మ్యాప్ వేసుకొని తిరుగుతున్నారు. అలాగే నేను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వెళ్ళి అప్పుడు మన అధికారం ఉంటుంది కాబట్టి అధికారులను తీసుకువెళ్ళి ఆ సమస్యలన్నీ కూడా అక్కడికక్కడే పరిష్కరించేదానికి చూస్తాను. పెద్ద సమస్యలు అయితే మనం సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి నేను అన్నీ పరిష్కరిస్తాను. ఇప్పుడు ప్రధానంగా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరు గెలిచినా, ఏ పార్టీకి గెలిచిన పిదప అంటే ప్రజలకు అందుబాటులో ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద అంటే ఇసుక ఇలాంటివంటి వ్యాపారం చేయడము, రెండోది అంటే యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి డబ్బులు ఎరచేయించి ఇలాంటి అవినీతి అక్రమాలు చేసిన సందర్భాలు చాలామంది అభ్యర్థుల్లో ఉంది. అలాంటి వాటికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? యువతకి నేను చెప్పినట్టు ఉద్యోగాలకైతే నేను ఖచ్చితంగా భరోసా ఇస్తాను. ఎందుకంటే మేము ఆల్రెడీ అక్కడ ఉన్నా లేకపోయినా మేము తిరుపతిలో ఆర్గనైజేషన్ మాది ఉంది. మేము అవుట్సోర్సింగ్ మా దగ్గర దాదాపు 1000 మంది పైన పనిచేశారు. ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. అలాగే అక్కడ యువతకు కూడా నేను అదే భరోసా ఇస్తున్నాను. ఖచ్చితంగా ప్రైవేట్ ఉద్యోగాలు నేనైతే తీసేయగలను. అలాగే అక్కడ ఇసుక సంపద అనేది నేను ఇంకా పూర్తిగా దృష్టి పెట్టలేదు. వచ్చిన తర్వాత అక్కడ ఏమైనా అక్రమంగా జరుగుతుంటే మాత్రం నేను ఖచ్చితంగా నన్ను నివారిస్తాను. అంటే రాజకీయాలకు అతీతంగా మీరు మొన్నటి వరకు కృషి చేస్తూ వస్తారు. ఇవాళ రాజకీయ దీంట్లో అడుగుపెట్టి సత్యవేడు కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నారు. మీకు ఎలా అనుభూతి ఉంది? మీరు ప్రజలకు చివరికి ఎలాంటి భరోసా ఇస్తారు? రాజకీయాలు కొత్త ఏం కాదు మనకి. నేను చెప్పినట్టు మాకు కొత్త అభ్యర్థి కావచ్చు కానీ రాజకీయాలకైతే నేనేం కొత్త కాదు. ఖచ్చితంగా నేను ప్రజలకు సేవ చేసేదానికే ముందుంటాను. నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మాకు 2-3 ఆర్గనైజేషన్లు ఉన్నాయి. వాటి ద్వారా నా సొంత ఖర్చులతో, మా ఫ్రెండ్స్ ఖర్చులతో కానీ, నాకు తెలిసిన వాళ్ళ దీంట్లో ద్వారా కానీ మేము ఆల్రెడీ కిరణ్ జన్ స్పోర్ట్స్ తన ద్వారా కొన్ని వేల మందికి మేము ఫ్రీగా కోచింగ్లు ఇచ్చాము. అది నేనేమి ఎమ్మెల్యే టికెట్ని ఆశించి తిరుపతిలో నేను చేయలేదు కదా. ఖచ్చితంగా మేము ప్రజలకు ముందుండి సేవ చేసేదానికే మా అమ్మగారు నేర్పించింది కూడా. కాబట్టి దాన్నే కొనసాగిస్తాను నేను. ఇప్పుడు 3 నెలలుగా సత్యవేడు నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు, ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గంగాధర్ నెల్లూరులో ఉన్న ఆదరణ ఇక్కడ ఉండదేమో అనుకున్నాను ఫస్ట్ నేను చెప్పేది. ఈ 2 నెలలుగా తిరిగిన తర్వాత అసలు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు ఎలాగైనా. వాళ్ళు నన్ను ఇలా ఇంతకుముందులాగా మీరు చేయబాకండి, మీ మీద మాకు నమ్మకం ఉంది, మేము కనుక్కున్నాం మీరు మంచివారని నాకు చెప్పటము, వారి నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో నా వల్ల అయిన కాడికి నేను ప్రజాసేవకి అంకితమయ్యే ఉంటాను. అందరిలాగా ఇంతకుముందు వాళ్ళలాగా నేను అక్కడైతే 100% సత్యవేడులో ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలాగా అయితే నేను చేయను. అది ఓకే, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఇది ఇవాళ సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి రాజేష్ గారు మనతో ఇచ్చినటువంటి సమాచారం. ప్రజల్లో తన అభిమానాన్ని చూరగొంటూ ప్రజలకు దగ్గరగా ఉంటూ మరింత సేవ చేసే క్రమంలో తనను ఆదరించాలని చెప్పి సత్యవేడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతో రవి, RTV సత్యవేడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.